అరే ఓ మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు అని ఇల్లు కాదు. రాయరి బే, మస్తుగా రాయరి. నడురు బే, చల్ పోండి పోండి. అన్న 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 నువ్వు స్టూడెంట్ అన్నా కాదన్నా, పోలీస్ ఆఫీసర్ అన్నా? లే మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు నట్టిట్లో రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇలా ఉంటుంది తెలుసా? శశికళవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోదు. ఇరిటేషన్ నాకు. పళ్ళు గుర్తురా నా మీద. నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొడుతున్నాడు. పళ్ళు ఏడు గెట్టపి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే? బావెవరో నీకు తెలుసా? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు కాదు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చాగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మడ్డర్లు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే భక్తున్నా. అట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు నీ గురువు అంట. నమస్తే పెట్టు. మరి శశికళ అక్క, సొంత అక్క. అన్నా లోపల నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు కొంచెం చూసుకోవటానికి ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కొట్టారా? తల వద్దారని దాని పెడతావా? బిడ్డ కలవాలని దాని పెడతావా? Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? Everything is clear. Now all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? Very clear. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు పీరియడ్స్ కావాలి సార్. ఏ ఎందుకు రావు? రావు సార్. ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా? అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? Very clear. ఆహా సుందరి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది. చాలే సరసాలు. మెళ్ళో పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు. మన భాగవతం మీ అమ్మగారికి తెలిస్తే? మా అమ్మ ఊళ్ళో లేదుగా.
మీ నాన్నన్నాడుగా. అదే నీ భయం. ఆయన చింతామణి నాటకానికి వెళ్ళాడు, మధ్యలో చచ్చినా రాడు. ప్రతి పద్యానికి వన్స్మోర్ కొట్టుకుంటూ మురిసిపోతుంటాడు. నువ్వు కాస్త మూటు మార్చుకుని ముఖానికి నవ్వు పురుగుకుంటే నేను నీతోటి అలిగితివా సఖియా నీ వలిగిన చోటాళజాలా అపరాధిని నే తలపంచి కాళ్ళు పట్టెదా లలన చిరునవ్వు రూపి లాలింపగదవే ముద్దు ముద్దు ముద్దుగా లాలింపగదవే నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే నాకు దినమొక్క క్షణమే. గణపతి నానా అప్పుడే చింతామణి నాటకం అయిపోయిందా? ఆ నాటక సంగతి ఎలా ఉంచు, ఇక్కడ జరుగుతుంది ఏమిటి? ఇది నాటకమే నాన్న. మరి ఈ అమ్మాయి ఎవరు? సుందరం చెప్పాడుగా చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని. శ్రీకృష్ణ దురాబాలంలో సత్యభామ పడకసిన ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నావు నాన్న, అంతే. అలా చెప్పు. ఒరే మా రోజుల్లో ఇలాంటి సత్యభామ తగిలితేనా అలా కాలుతో తనగానే అలిగితివా సఖి అని పద్యం పాడేవాడి. నేను పాడింది అదే నాన్న. పాడితే పాడే కానీ ఒరే వీడు నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడు నాన్న. కాదురా, నేను పెళ్లి చేసుకుని రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడి. ఈ విషయం అమ్మతో చెప్పనా? మరి అదే చెప్పకూడదు. మరి చెప్పకూడదంటే నువ్వు బయటకు వెళ్ళి తలిపేసుకో. వెళ్ళు, మేము సీన్ మధ్యలో ఉన్నాం, ప్రాక్టీస్ చేసుకుంటాం. వెళ్ళు. ఇంక చచ్చినారాడు. స్వాగతం కమిషన్ పాప. ఈ రోజు దేంట్లో కమిషన్ కొట్టడానికి వచ్చారు? ఈ పాటలు మీ దగ్గర ఉన్నాయా చూడండి. పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిలో జంకి చక జంకి చక. ట్యూన్లు పాడండి. పోతే పోనీ పోరా జన్మమెత్తితిరా అనుభవి కలకానిది విలువైనది. చదవడం తెలియదు కదా? ఏంటండి అన్ని 7 పాటలున్నాయి? హలో హలో, నేను భాగవతారు పట్టాభిని మాట్లాడుతున్నా. రేపు కచేరీకి 5 గంటలకు వచ్చేస్తారా? ఎవరు? పాడికట్టి పాండువేనా? అవును, నేను ప్రియనే మాట్లాడుతున్నాను. రేపు 5 గంటలకి నేను చచ్చిపోతాను. 7 గంటలకి పాడి రెడీగా ఉండాలి. ఏమన్నారు? హలో, డప్పు వెంకయ్య. రేపు 8 గంటలకి నా శవయాత్ర. 7 గంటలకి ఇంటికొచ్చేయండి. అవును, ఇందాకేదో అడిగా. అన్ని 7 పాటలు. హలో, ఎవరు? కాటికాపురి మారయ్య. మా ఆచార ప్రకారం కాల్చం పూర్తి చేయటమే. రేపు 10 గంటల్లోపు నన్ను పూర్తి చేయాలి. చచ్చేటప్పుడు కూడా ప్రశాంతంగా చావనివ్వరు కదా. అవును, ఏదో అడుగుతున్నారు. ఎందుకు చావబోతున్నారు? చెప్పండి, మీకొచ్చిన సమస్య ఏంటి? వద్దు, నా కథ నాతోటే చావని. కూర్చోండి, నాతో చెప్పండి, మీ సమస్య ఏంటి? వద్దు, నేను చెప్పానంటే మీరు ఫీల్ అవుతారు. ఆ తర్వాత లవ్ పుడుతుంది. లవ్ ఏం పుట్టదులేండి, మీరు చెప్పండి. సరే, నా కథ విని నన్ను లవ్ చేయనని నాకు ప్రమాణం చేయండి. ఒకవేళ పుడితే? లవ్ పుడుతుందా? పుట్టేస్తే? అంటే లవ్ చేస్తావా? అలా లవ్ చేయడానికి నా కథ చెప్పంటున్నావా? నువ్వు లవ్ అవ్వడానికి నాకు చెప్పాలా? లవ్ చేస్తాను, అందులో తప్పేంటి? నువ్వు సరైన మగాడివైతే మా ఇంటికి వచ్చి నాకు ఐ లవ్ యు చెప్తా. ముందు ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఏంటి? అడ్రస్ చెప్పవే.
అడ్రస్సా? ముందు వెనక తెలియని ఒక అమ్మాయిని అడ్రస్ అడుగుతావా నువ్వు? అంత కానిది ఏమన్నానని ఇలా రెచ్చిపోతున్నావు? ఇంకా ఏం అడగాలి? నువ్వు సరైన మగాడివైతే యూసఫ్ గూడకి రాగలవా? ఒకవేళ యూసఫ్ గూడ వైపుకి వచ్చినా కృష్ణానగర్ కి రాగలవా? పోనీ కృష్ణానగర్ వైపు వచ్చినా గానీ 3rd క్రాస్ రోడ్ లోకి రాగలవా నువ్వు? ఒకవేళ 3rd క్రాస్ రోడ్ కి వచ్చావే అనుకో 36/24-7 ఆ ఇంటికి వచ్చేగలవా నువ్వు? నువ్వు నిజంగా గట్టిన వాడివే అయితే రేపు 11 కల్లా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని అడ్రస్ అడుగుతున్నావు? నువ్వు అడ్రస్ అడిగితే నేను చెప్పేస్తానా? అంటే తమ ఇంతవరకు అడ్రస్ చెప్పలేదంటారు. నేను ఎందుకు చెప్తాను? అవన్నీ నీ మీద లవ్ 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 అని తిరుగుతుంటారు చూడు, వాళ్ళు చెప్తారు. ఈ ప్రియా అలా చెప్పదు. వాయ్ తిరుపతి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కచేరీకి బుక్ చేద్దాం అనుకుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ తీస్తుంది, వల్లకారు అంటుంది, డబ్బులు అంటుంది, పాట అంటుంది. అది కాకుండా ఫోన్ తీసి కింద పెట్టేసింది. తిరుపతి మన సొంత ఫోన్తో మనకే టోపీ పెట్టేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. ఒక అమ్మాయి ఇంత పెద్ద సీన్ చేసిందంటే నన్ను అంత బాగా లవ్ చేస్తుందని అర్థం. తన అడ్రస్ ఎక్కడని చెప్పి ఏంటండి రావయా? ఎందుకండి ఈ ఊళ్ళో అద్దెకి ఇల్లు దొరుకుతాయా? ఇల్లున్నాయి కానీ గదులు దొరకవండి. మీరు స్టూడెంట్ కదండి అందుకని. అయితే హాస్టల్స్ ఉన్నాయా? హాస్టల్స్ ఉన్నాయి కానీ సీట్ దొరకదండి. మీరు లేట్ కదండి అందుకని. పోనీ హోటల్స్ ఉన్నాయా? హోటల్స్ ఉన్నాయి కానీ రూమ్ దొరకదండి. ఇది సిటీ కదండి అందుకని. సత్రాలయ్యా? సత్రాలు ఉన్నాయి కానీ మనుషులు ఉండలేరండి. దోమలు కదండి అందుకని. ఓయ్ మరిలాగయ్యా, ఇప్పుడు తమరు కరెక్ట్ పెట్టిన అడగాలండి. ఈ ఊళ్ళో ఎవరికి కట్ట వచ్చినా కట్టం గురించి ఆలోచిస్తారండి. అది తీర్చి ఒకే ఒక మనిషి గురించి ఆలోచిస్తారండి. అద్దె గది, అబ్బాయి పంటి నొప్పి, అమ్మాయి పెళ్లి ముహూర్తం, చక్కెర రేషన్ కార్డు, కరెంటు కంట్రోలు, కాలేజీ సీటు, కలెక్టర్ ఆఫీసర్ ఉద్యోగం, ఉబ్బసానికి మందు, ఆవుల అమ్మకం, కోళ్ల పెంపకం. ఆయన చేయలేని పని లేదండి. ఆయన వల్ల కాంది లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అండి ఆయన సోపలమాల కట్టండి. ఆయన పేరే గెద్దముఖ పంతులండి. గెద్దముఖ పంతులు. చెప్పు తీసి కొడతాను. నేను వల ఇంట్లో ఉన్నాను, నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడే చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కర్లేదా? నా మాట నమ్మవే. 100 చూసి 4 రోజులు అయిందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే నేను ఏకపత్ని పోతుండే, రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దాం అనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టే పెట్టేయి. దరిద్ర తెలుగు అట్టుకుంటే వాళ్ళు జీడి. 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నావు. పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్కి టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలే తండ్రిలో వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నిన్న తను చేయి చూశాను. రేఖలు సూపర్గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది. ఏంట్రా దూతున్నావు? లంచ్ టైం అయింది, అమ్మాయిలు దోవాలి కదా. ఒరేయ్ ఆ అమ్మాయిల్ని మేము రిజర్వ్ చేసుకున్నాం రా. అవునరా, మీరు డ్రాప్ అయితే మేము ట్రై చేసుకుంటాం. ప్లీజ్ రా మామా. ప్రతిసారి అదే డైలాగా? లాస్ట్ టైం ఇలాగే చేస్తే మీకు మాకు కాకుండా చేశారు. చివరికి టాటూస్ గంగలు తన్నుకుపోయారు. ప్లీజ్ రా, ఈ ఒక్కసారి వదిలేండి రా. ప్లీజ్ రా. రే ఇదే మా లాస్ట్ లైఫ్ లేని అనుకోండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ మామా. సరే చావండి. మీకు అమ్మాయిలు పడితే నాకు దుర్గం చెరువులో పార్టీ కావాలి. పార్టీ. హుస్సేన్ సాగర్ లో భగీరథ బోట్లు ఇస్తాను రా పార్టీ.
గుంట్లో మీ దగ్గర గోక్కోడానికి గీక్కోడానికి మ్యాచ్ బాక్స్ ఉందా? మిస్ ఇండియా, డాక్టర్ ఆఫ్ మదర్ ఇండియా, మీ గ్రాఫ్స్ బాగున్నాయి, ఆటోగ్రాఫ్ ఇస్తారా? రాస్కెల్స్, మా నడుము పట్టుకుని లేపుతారా? ఆ టైంలో మాకు నడుమే దొరికింది. ఇంకోసారి నడుము పట్టుకోలేండి. ఏంట్రా దోలు తీరిందా? ఓరు వెర్రి నా పువ్వులారా, మాకు పాజిటివ్ గానో నెగిటివ్ గానో రెస్పాన్స్ అయితే ఇచ్చారు కదా. ఎన్ని వేషాలు వేసినా నో రెస్పాన్స్. సో మేము విన్ను, మీరు డ్రాప్. అన్నా రెస్పాన్సే ముఖ్యం అనుకుంటే నా గుడ్డలు కూడా తీసుకొని బేరుబాటుతో ఎదురెళ్ళేవాడిని అన్నా. అబ్బా ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను, నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మ గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు, ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు? బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే, అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. ఎక్స్క్యూజ్ మీ, ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగి ఇచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? చూడరా, ఒరే చంద్రు, నన్ను చూస్తే నవ్వుతోందిరా. జోకర్ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం.
నీకోసమా నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు. అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? Proceed. ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ముందుగానే టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల. అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవల. అర్థం కాలేదా? వాస్తా చేవల. దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా. వాడు ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. ఆగు, ఆగండ్రా, అందరూ ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనక